వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శరత్ చౌదరి గారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాదాపుగా ఇది ఎప్పుడు చూస్తా అంటే ఎలక్షన్స్కి ముందు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తే కనుక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటారు. అది కేంద్రంలో చూసాం, అనేక రాష్ట్రాల్లో కూడా చూస్తుంటాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పడం దేనికి సంకేతం అనుకోవాలి? అదేవిధంగా మాజీ సీఎం చేసినటువంటి కామెంట్స్ సంబంధించి కూడా మీ ఆన్సర్ ఏంటి? మేడం, ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము మే, జూన్, జూలై నెలలకు సంబంధించి 1,08,055 కోట్లతోటి ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ వాళ్ళు దిగిపోయేటప్పుడు ఒకటి ప్రవేశపెట్టి ఆమోదింప చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ రావటము, ఏదైతే వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి శాఖల్లో జరిగిన అప్పులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రాష్ట్ర స్థితి ఏంటి, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎంత అప్పు ఉంది రాష్ట్రం మీద, ఎంత భారం ఉంది అని అనేది ఇంకా తేల్చలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి కూడా మళ్ళీ టెంపరీగా ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ కి వెళ్ళాలి అని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనమాట. ఇందులో భాగంగా 1,30,000 కోట్లతోటి నెక్స్ట్ 3 నెలలు ఏదైతే ఉందో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 నెలలకి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పారు. దాన్ని గవర్నర్ గారు ఆమోదిస్తే అది మనకి ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కిందకి వెళ్తుంది, టెంపరీ కింద. తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఈ లోపు అంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి రీజన్ ఒకటేనండి. ఇప్పటికి ఏ శాఖల మీద ఎంత అప్పు తీసుకొచ్చారు అనేది ఇంకా తేల్చలేని సిచ్యువేషన్ లోనే ఉన్నారు. అధికారులు కూడా పూర్తిగా ఒక ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట. ఇంకా వాళ్ళకి పాత ప్రభుత్వ వాసన ఏదైతే ఉందో అది పోలేదు. సో వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా లెక్కలు ఇవ్వకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్. దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఒక్కోటి అధికారులు మీరు ఏదైతే పాత వాసన, కొత్త వాసన ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి పాత ప్రభుత్వానికి ఇంకా పనిచేస్తున్నారు, ఆ విధానాలు ఉండిపోయారు అంటున్నారు. కాబట్టి అటువంటి వారు కాదు కదా, ప్రజల కోసం పనిచేసేవారు కావాలి. ప్రజా సొమ్ముతో జీతం తీసుకున్నటువంటి ప్రతి వ్యవస్థలోని మనుషులు కూడా, ప్రజలు కూడా ప్రజల కోసం పనిచేయాలి తప్పించి పార్టీల కోసం కాదు. అట్లాంటి ఎమ్మెల్యేలు సరే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి. వాళ్ళకి కేటాయించిన శాఖలు సమిష్టిగా పనిచేసి ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట రిజల్ట్స్. అది ఇవ్వలేని పరిస్థితుల్లో మాత్రమే ఇది లేట్ అవుతుంది. అండ్ ఈ 3 నెలలకి సంబంధించి 1,30,000 కోట్లతో ఏదైతే ఉందో అది పాత బిల్లులు చెల్లించడం కావచ్చు, పోలవరం కి సంబంధించిన ఇవి కావచ్చు, ఇంకా కొన్ని పెండింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించడం కోసం మాత్రమే ఈ ఓట్ ఆన్ అకౌంట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట. దానికి తోడు మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు చాలా ఉన్నాయండి. నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకి 1,500 ఇస్తామని చెప్పింది కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి వీటి గురించి ఎట్లా? ఇవి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనేనా? అవునండి, అన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఉంటది. అండ్ పూర్తి స్థాయి బడ్జెట్ లో వచ్చే టయానికి కంప్లీట్ గా సూపర్ 6 కావచ్చు, రిమైనింగ్ ఏ అయితే హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఖచ్చితంగా అవి నెరవేర్చే స్థాయిలోనే పూర్తి స్థాయి బడ్జెట్ గానీ అన్ని ఉంటాయండి. ఓకే, ఒక్క నిమిషం పార్టీల గురించి మాట్లాడదాం. కిషోర్ గారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సాధారణంగా మనం చూసిన ఎలక్షన్స్ ముందు ఈ విధంగా ప్రవేశపెడుతూ ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా కేంద్రంలో చూసాం, రాష్ట్రాలు పక్క రాష్ట్రం తెలంగాణలో చూసాం. అధికారం మారిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా పార్లమెంట్ ముందు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు. తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేస్తున్నారు, అసలు దేశంలోనే ఎక్కడా లేదు,